ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇక ఈ వీడియోలో గుణనిధి సద్గతిని పొందుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునపటి ఘట్టంలో తెలుసుకున్నట్లుగా భోజనం చేశాకే శపథం చేశాడు కదా. ఈ విధంగా పలికి స్నాన సంధ్య అనుష్ఠానాలు నెరవేర్చి ఆ రోజునే మరొక శ్రోత్రిని కుమార్తెను వివాహమాడి వైదిక ధర్మానుష్ఠానవత్రుడయ్యాడు ఆ యజ్ఞదత్తుడు. తీవ్రమైన ఆగ్రహంతో అలా శపథం చేసిన తండ్రిని చూచి భయపడిన దక్షిత పుత్రుడు గుణనిధి ఇల్లు విడిచి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. ఉత్తరయంతో శిరస్సు కప్పుకొని నడక సాగిస్తూ తనలో తాను ఇలా నథనపడ్డాడు. ఆహా, ఏమి ఆశ్చర్యం! దీక్షిత వంశంలో పుట్టిన నాకు ఇటువంటి వ్యసనాలు ఎలా పుట్టాయి? నా వద్ద ధనం లేదు, పోనీ విద్యైనా ఉందంటే అది ముందే లేదు. దేశాంతరముందన్న వాడికి విద్య ఉత్తమ స్నేహితుడు కదా. ధనహీనుడికి సుఖాలు ఎక్కడి నుండి పడతాయి? గమ్యం లేని ఈ నడక ఎంత వరం పోగలను అని ఇలా మనస్సులో కుమిలిపోతూ కొన్ని రోజులు నడక సాగించాడు. ఒక రోజున తన దుస్థితికి చింతిస్తూ నడక సాగిస్తూ ఉండగా ఇంతలో సూర్యాస్తమయం కావచ్చుంది. దూరంగా శివాలయ గోపురం కనిపించింది. బడిబడిగా నడిచి ఆలయం వద్ద వరకు చేరుకొని చెరువు గట్టు మీద ఉన్న చెట్టు క్రింద కొనబడ్డాడు. తెలియకుండానే కునుకు పుట్టింది, అనగా నిద్రపోయాడు. తెల్లవారింది. ఆ రోజు శివరాత్రి. హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఉచ్చస్వరంతో శివనామస్మరణ చేస్తూ భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణం ప్రతిధ్వనిస్తోంది. వృద్ధు కరకరలాడింది. గుణనిధి కడుపు ఆకలితో కొరకల్లాడింది, అనగా పొద్దు పొడుస్తోంది. పొద్దు పొడిచే కొద్దీ గుణనిధికి ఆకలి ఎక్కువ అవుతుంది. అప్పుడు ఇలా అనుకున్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ కడుపు తమి పొద్దునే పిండి వంటలతో పెరుగా అన్నం పెట్టేది. ఇప్పుడు ఎవరు పెడతారు నాకు? లోకంలో అమ్మ వంటి వస్తువు మరొకటి లేదు కదా అనుకున్నాడు. ఇలా అమ్మ చేసిన ఉపచారాలను స్మరించుకుంటూ తన వంటి సోమరిపోతులు లోకంలో సుఖంగా ఎక్కడా బ్రతకలేరు అనుకున్నాడు. అనుకొని ఇలా అంటున్నాడు, ఆకలి సృష్టించిన బ్రహ్మను నిందించాడు. నిందించి ఈ ఆకలి తీరటానికి ఉపాయం ఏమిటబ్బా అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉండగా నానావిధ రుచి పదార్థ పక్వాన్న ఘుమఘుమలు వాసనలు గుణనిధి నాసపుటకులు చౌకాయి. అనగా అద్భుతమైన వంటకాలు మంచి వాసనతో గుణనిధి ముక్కు తగిలాయి. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పరమ మహేశ్వరాచార సంపన్నుడు